ఛానల్ ఇంటూ మై వరల్డ్. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాను ఆఫీస్కి వెళ్దామని. ఆల్రెడీ నేను ఇప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్లో ఉన్నాను వెళ్ళడానికి. అండ్ ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ డే అనమాట. అదేంటో చూడాలంటే ఈ బ్లాగ్ మొత్తం మీరు నాతో పాటు చూడండి. అండ్ ఓకే, నేను ఇప్పుడు వెళ్తున్నా, నాకు చాలా లేట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాక కలుద్దాం. బాయ్ బాయ్. ఈరోజు మార్నింగ్ క్లైమేట్ మాత్రం భలే ఉంది. అసలు మీకు ఆ క్లౌడ్స్ కనిపిస్తున్నాయా? అండ్ మా ఇంటి నుంచి ఆఫీస్ అంత దగ్గరగా కనిపిస్తుంది కానీ చాలా దూరం. అండ్ నేను ఆఫీస్కి వచ్చేసాను. మాది నేను వర్క్ చేసేది 11th ఫ్లోర్ అనమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. వెళ్ళిన వెంటనే నాకు కొన్ని కాల్స్ ఉన్నాయి. మార్నింగ్ కాల్స్ నేను ఇంట్లో అటెండ్ అవ్వలేదు ఈరోజు. కాల్స్ అన్నీ కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేద్దామని చెప్పి ఏం స్టార్ట్ చేయలేదు. సో వెళ్ళిన వెంటనే నేను ఒక రూమ్ వెతుక్కొని కూర్చున్నా అనమాట. అది లాస్ట్ టైం నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెట్టిన కప్ నెక్స్ట్ టైం యూజ్ అవుతుందని మొత్తం నలిగిపోయింది. సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకో కప్ తీసుకోవాలి. మాకు బ్రేక్అవుట్ రూమ్స్లో కప్స్ ఉండవన్నమాట. ఏదర్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ లేదంటే క్యాంటీన్ కానీ వెళ్ళి తీసుకోవాలి. చూసారా ఎంత మెస్సీ మెస్సీ ఉందో. ఇలా నన్ను చూసి మాత్రం మీరు ఇన్స్పైర్ అవ్వకండి. నీట్‌గా పెట్టుకోండి. ఎందుకంటే మనము కాదు, ఆఫీస్ వాళ్ళు కదా బయర్స్. ఏమన్నా అయితే మళ్ళీ మనమే పే చేసుకోవాలి. అండ్ దెన్ ఇంక నేను ఏం చేశాను, మార్నింగ్ వచ్చిన వెంటనే నాకు ఈరోజు ఏం టాస్క్స్ ఉన్నాయో అండ్ మెయిల్స్ ఏమొచ్చాయో అండ్ దెన్ ఎంత వర్క్ ఉంది ఈ రోజంతా, నేను ఎంతసేపు చచ్చిపోవాలి అలా ల్యాప్‌టాప్‌లో అని చూసుకుంటా అనమాట. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. సో, నేను అలా మెయిల్స్ చెక్ చేసుకుంటూ, నా మీటింగ్స్ చెక్ చేసుకుంటూ అండ్ నా వర్క్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఈలోపు మీరు వెళ్ళి మంచిగా ఒక కాఫీ బ్రేక్ తీసుకోండి. ఇదేంటి మమ్మల్ని కాఫీ బ్రేక్ తీసుకోమని తెచ్చుకుంటుంది అనుకుంటున్నారా? కాఫీ అని పేరు వినగానే నేను కూడా టెంప్ట్ అయిపోయాను. అందుకే సరేలే వర్క్ చేసుకుంటూ అయినా తాగుదామని చెప్పి కాఫీ నా డెస్కే తెచ్చుకొని ఐయామ్ హావింగ్ మై కాఫీ టైమ్ అనమాట. నేను ఎంత డెడికేటెడ్‌గా వర్క్ చేశానంటే, నా ల్యాప్‌టాప్‌లో ఎంత ఛార్జ్ ఉందో కూడా చూసుకోలేదు. నేనేదో వర్క్ చేస్తున్నా, మధ్యలో అది సడెన్‌గా షట్ డౌన్ అయిపోయింది. అప్పుడు తెలిసిందనమాట నా ల్యాప్‌టాప్ ఛార్జ్ అయిపోయిందని. మీరు కూడా నాలాగా ఇలా డెడికేటెడ్‌గా వర్క్ చేయండి. అండ్ అలా వర్క్ చేస్తుంటే ఏంటి అసలు నాకు ఈ మధ్య 720పీలో కనిపిస్తుంది, హెచ్‌డీలో కనిపించట్లేదు అనుకుంటే, అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. నాకు స్పెట్స్ ఉన్నాయి కదా! అవి నేను వాడాలి కదా అని. సో, అందుకే అనమాట. నా స్పెట్స్ తీసి కొంచెం పెట్టుకుంటే అప్పుడు హెచ్‌డీ ఏం కర్మ 4కేలో కనిపించింది. అండ్ అలా మీటింగ్ అవుతుంటే సిగ్గు లేకుండా నేను ఆకలేస్తుందని, అంటే టైం అప్పటికే 2:30 అయిపోయింది. సో, అందుకే. మీకు కూడా 2:30 అయితే ఆకలేస్తది కదా! సో, అలా కాల్ మధ్యలో ఎండ్ చేసేసి లంచ్ చేయడానికెళ్ళిపోయాను. అలా అవుతుందన్నమాట నా డే. సో, ఇప్పుడు మనం అసలు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయిన టాపిక్‌లోకి వెళ్దాము. అదేంటంటే, మీ అందరూ నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ చూసుండుంటే మీకు ఆల్రెడీ తెలిసుంటుంది. నేను డిలాయిట్‌లో జాయిన్ అయ్యి 3.5 ఇయర్స్ అవుతుంది అని. సో, ఇప్పుడు నేను డిలాయిట్ నుంచి వెళ్ళిపోతున్నానా, అసలు ఏం జరిగింది అని అంటే, నా ప్రాజెక్ట్ అయిపోయింది. 3 ఇయర్స్ నుంచి చేసిన ప్రాజెక్ట్ ఎండ్‌కి వచ్చేసిందనమాట. సో, ఈరోజు నేను నా ప్రాజెక్ట్ ల్యాప్టాప్ని సబ్మిట్ చేయాల్సిన డే వచ్చింది. 3 ఇయర్స్ నుంచి పాపం దీని మీద నేను యుద్ధం చేశాను. ఎన్నో స్లీప్లెస్ నైట్స్ కూడా దీంతోనే స్పెండ్ చేశాను నేను. సో నాకు లాస్ట్ వీకే వచ్చింది మెయిల్, ప్రాజెక్ట్ ల్యాప్టాప్ సబ్మిట్ చేసేయమని. ఇంకా నాకు అప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అవ్వలేదన్నమాట అప్పటి నుంచి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వచ్చాను ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి మాత్రమే. ఇంక ఇప్పుడు దీన్ని వెళ్ళి సబ్మిట్ చేసే టైం వచ్చిందనమాట. 3 ఇయర్స్ నేను దీన్ని భరించాను, ఇది నన్ను భరించింది. సో ఇప్పుడు వెళ్ళి సబ్మిట్ చేయాలి. నాకైతే అస్సలు వెళ్ళి సబ్మిట్ చేయాలి అనిపించట్లేదు. ఎంతైనా నా లైఫ్లోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ల్యాప్టాప్ కదా, అందుకే కొంచెం ఎమోషనల్గా ఉందన్నమాట. ఎక్స్ట్రా చేయకే, నువ్వు 3 ఇయర్స్గా నన్ను ఎంత తిట్టుకున్నావు నాకే తెలుసు. యా, బట్ స్టిల్ ఏం చేయలేం, వెళ్ళి సబ్మిట్ చేసి రావాలి. అండ్ ఆల్సో మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే ఐ డే అట్ డిలాయిట్ బ్లాగ్ అనుకుంటా, అందులో నేను చేతన్ భగత్ది బుక్ తీసుకున్నాను అనమాట, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ బుక్. అది 15 డేస్ కన్నా ఎక్కువ అయిపోయింది, మ్యాక్స్ 20 డేస్ 25 డేస్ అయిపోయినట్టుంది. నేను ఇంకా సబ్మిట్ చేయలేదు, కానీ 15 డేసే టైం ఉంటుంది. ఈ గ్యాప్లో మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో నేను అది ఈరోజు తెచ్చాను సబ్మిట్ చేసేద్దామని. చూస్తా మరి 20 డేస్, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయినట్టుంది. 20 డేస్ కూడా కాదు. ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటారో, ఏమన్నా ఫైన్ పే చేయాలో ఏంటో తెలీదు. ఫస్ట్ అయితే మనం వెళ్ళి పాపం నా ల్యాప్టాప్ని ఇచ్చేసి వద్దాం. ఈ ల్యాప్టాప్ సబ్మిట్ చేయాలంటే పైన ఇంకొక వేరే ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. సో అందుకే ల్యాప్టాప్ తీసుకొని పైకి వెళ్తున్నా.
వెళ్ళిన తర్వాత వన్ లాస్ట్ టైమ్ ఇంక దానికి నా ల్యాప్‌టాప్‌కి బాయ్ చెప్దాం అనిపిచ్చింది. అందుకే ఓపెన్ చేసి మరి దానికి బాయ్ చెప్పాను. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ ల్యాప్‌టాప్‌తో పాటు నా డిలాయిట్ ల్యాప్‌టాప్ కూడా కావాలి అన్నారు. ఏవో సమ్ వెరిఫికేషన్ కోసం. "ఏయ్! నేను రాను. నన్నొదులు. నన్నెందుకు తీసుకెళ్తున్నావు? మూసుకొని నాతో పాటు రా. నిన్ను గూడా పిలుస్తున్నారు." ఛీ! వద్దన్నా సరే వినకుండా నన్ను తీసుకెళ్ళిపోతుంది. నాకు నా ల్యాప్‌టాప్‌కి అలా రోజు ఏవో ఒక కాన్వర్సేషన్స్ అవుతూనే ఉంటాయి కానీ, నేను మళ్ళీ ఆ ల్యాప్‌టాప్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను పైకి. సో, వాళ్ళు కొంచెం బిజీగా ఉంటే నన్నొక 10, 15 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. సో, నేనక్కడ వెయిట్ చేస్తున్నా అనమాట. అలా నా 2 ల్యాప్‌టాప్స్ పట్టుకొని. అండ్ నాకైతే సబ్మిషన్ అవ్వలేదు. నేను ఆఫీస్‌కి వెళ్ళి వేస్ట్ అయిపోయింది. సో, ఇంక అందుకే కిందకొచ్చి మళ్ళీ కాసేపు వర్క్ చేసుకున్నా. కనీసం వర్క్ అన్నా చేసుకుందామని. ఆ రోజు మార్నింగ్ నుంచి నాకు 2, 3 టైమ్స్ పైకి కిందకి తిరగడానికే అయిపోయింది. అండ్ ఈరోజు మనం ఆఫీస్‌కొచ్చిన పనేం అవ్వలేదు కదా! సో, మళ్ళీ రేపు రావాలి సచ్చినట్టు. డే 2 ఆఫ్ సబ్మిషన్ అనమాట. నేనసలు అనుకోలేదు 2 డేస్ పడుతుంది నాకు సబ్మిట్ చేయడానికని. నిన్న నేను 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' బుక్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పాను కదా! సబ్మిట్ చేయాలని చెప్పాను కానీ, నేను చాలా కాన్ఫిడెంట్‌గా అది నా బ్యాగ్‌లోనే ఉంది అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే లేదు. నేను నిన్న బుక్ కూడా తేవడం మర్చిపోయాను. అండ్ ఆల్సో నిన్న ఫర్ సో అండ్ సో రీజన్స్ నా ల్యాప్‌టాప్ కూడా సబ్మిట్ చేయడం అవ్వలేదు. ఏవో సమ్ ఇష్యూస్ వల్ల ఈరోజు సబ్మిట్ చేయమన్నారు. సో, ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ 2 పట్టుకొని 2 ల్యాప్‌టాప్స్ అండ్ దెన్ నా బుక్ పట్టుకొని మొత్తం ఆఫీస్ అంతా తిరగాలి. నాతో పాటు మీరు కూడా తిరగండి. సో, నేను ల్యాప్‌టాప్స్ అయితే మధ్యాహ్నం లంచ్ తర్వాత సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలాగో కొంచెం టైం పడతది కదా అని. సో, ఫస్ట్ అయితే మనం ఎళ్లి ఈ బుక్ సబ్మిట్ చేసి వచ్చేద్దాం. నేనైతే భయపడుతూనే వెళ్తున్నా ఏమంటారో అని. కానీ అట్ లాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఏమనలేదు. ఎక్కువ డేస్ అయిందని. ఒక్ ఆల్రెడీ తీసుకున్న బుక్కే ఒక్క రోజు కూడా ఓపెన్ చేయకుండా, ఒక్క పేజ్ కూడా ఓపెన్ చేయకుండా, మళ్ళీ సిగ్గు లేకుండా వేరే బుక్స్ కోసం వెతుకుతున్నా అనిపిచ్చి అక్కడ పెట్టేసొచ్చేసా. అండ్ ఇంక ఎలానో మధ్యాహ్నం టైం అయింది కదా! వెళ్తూ ఇంక లంచ్ చేసి ఇంక నా ఫ్లోర్‌కెళ్ళిపోదామని వెళ్తుంటే ఇక్కడ ఒక ఆటో కనిపించింది సడెన్‌గా. ఏంటబ్బా అని చూస్తే మా ఆఫీస్‌లోనే ఏదో స్టాల్ పెట్టారనమాట. కొంచెం గర్ల్స్‌కి యూజ్ అయ్యేలా. మీరు కూడా సేమ్ ఆఫీస్ అయితే వెంటనే వెళ్లి కొనుక్కోండి. వాటర్ కంటెంట్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్. ఆపులేని సోది అనుకుంటున్నారు కదా! నేను కూడా అప్పుడప్పుడు ఇలా గుర్తొచ్చినప్పుడే తాగుతాను. సో, మీకు కూడా గుర్తు చేస్తున్నాను అనమాట నేను తాగినప్పుడు. సో, వెంటనే అలా వీడియో చూస్తూ మీరు కూడా వాటర్ తాగండి. నేను బుక్ సబ్మిట్ చేయడానికి 12:30కెళ్ళాను. నా డెస్క్ నుంచి 12:30 ఇక్కడి నుంచి వెళ్తే, మళ్ళీ నాకు 2:00కి కాల్ ఉందని ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ లంచ్‌కేం వెళ్తా అని చెప్పి వెళ్తూనే బుక్ సబ్మిట్ చేసి లంచ్ చేసి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 1 మినిట్ లేట్. ఇప్పుడు నేను కాల్ జాయిన్ అయ్యా. నేను మళ్ళీ మాట్లాడతా. ఈ వీడియో క్లిప్ చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఇంత డెడికేటెడ్‌గా నేనేనా వర్క్ చేస్తుంది అని. అలా నా కాల్ కూడా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ అనుకుంటా అయింది. సో, నాకైతే ఇప్పుడు చాలా వర్క్ ఉంది. అండ్ నా ల్యాప్‌టాప్ కూడా సబ్మిట్ చేయాలి. ఈరోజు మాత్రం సబ్మిట్ చేయడం అవ్వకపోతే నేను ఇంక మళ్ళీ ఆఫీస్‌కి రాను. అలా కొంచెం బ్రేక్ తీసుకుందాం. కాఫీ బ్రేక్. కాఫీ బ్రేక్ తీసుకుంటా, కాఫీ తాగడానికి వెళ్తా అని చెప్పి వాష్‌రూమ్‌లో ఏం చేస్తుందనుకుంటున్నారా? అబ్బా! వెళ్తానులెండి. ఏదో సరదాగా వచ్చాను. అండ్ యాహ్! బ్రేకౌట్ రూమ్‌లో కూర్చొని అలా నేను జోన్ ఔట్ అయిపోయానని నాకు ఈ వీడియో చూసిన తర్వాతే అర్థమైంది. నేను ఏం చూసి జోన్ ఔట్ అయ్యానో మీకు కూడా చూపిస్తా. అంత మంచి వ్యూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తది కదా! మీకు కూడా. యాహ్! నేను కూడా అదే చేశా అనమాట. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఈ 2 డేస్‌లో ఒక 10థ్ టైమ్ మళ్ళీ పైకెళ్దాం. ఈసారన్నా పక్కాగా ల్యాప్‌టాప్ సబ్మిట్ చేసే కిందకి రావాలని ఫిక్స్ అయ్యాను. బట్ తెలిసిందే గదా నా లక్. ఈరోజు కూడా అవ్వలేదనమాట. ఏవో సమ్ అప్రూవల్స్ కావాలన్నారు. సో, నేను మళ్ళీ ఒస్తాను. కానీ ఈసారి నేను వీడియో షూట్ చేయాలనుకోవట్లేదు. సో, బాయ్ బాయ్. అండ్ ఇంకొకటి మొన్న నేను డిలాయిట్ ఒక వీడియో చేశా. అంటే నాకొచ్చే బోనసెస్ అండ్ ఆల్ దాని గురించి. దానిలో నేను షటిల్ సర్వీస్ కోసం చెప్పడం మర్చిపోయాను. సో, ఇవన్నమాట. ఆహ్, షటిల్స్ ఇవి నియరెస్ట్ మెట్రోస్ అండ్ ఆల్సో నియరెస్ట్ ప్లేసెస్‌కి ఫ్రీగా తీసుకెళ్తారు. సో, యాహ్! అది చెప్దాం అనుకుని ఆ షటిల్ కూడా క్యాప్చర్ చేశా అనమాట. సో, అంతే ఇంక ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోయినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.